ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పోటీ నుంచి తప్పుకున్న కాంగ్రెస్ ఎంపీ తీవ్ర టెన్షన్ లో హైకమాండ్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వరకు మనం లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల నుంచి ఊహించని షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే సూరత్, ఇందోర్లో పలువురు ఎంపీ అభ్యర్థులు ఆర్థిక ఇబ్బందులతో నామినేషన్లు ఉపసంహరించుకోగా, తాజాగా ఒడిశాలోని పూరిలో లోక్సభ అభ్యర్థి సుచరిత మొహితి పోటీ నుంచి తప్పుకున్నారు. సొంత డబ్బు ఖర్చు పెట్టుకోమన్నారు. ఈ మేరకు సుచరిత మాట్లాడుతూ ప్రచారం కోసం పార్టీ నుంచి తనకు నిధులు అందట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సొంతగా ఖర్చు చేసేంత ఆర్థిక స్తోమత తనకు లేదని, అందుకే టికెట్ వాపసు చేస్తూ ఏఐసిసి అనగా జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లేఖ రాశారు. పార్టీ నిధులు సమకూర్చకపోవడంతో ప్రచారానికి ఇబ్బందిగా ఉంది. ఏఐసిసి ఒడిశా ఇన్ఛార్జి చెబితే మా సొంత డబ్బు ఖర్చు పెట్టుకోమన్నారు. నేను నెల వారి జీతం మీద ఆధారపడే జర్నలిస్టును. ఇప్పటికే నా దగ్గర ఉన్నటువంటి మొత్తం ప్రచారం కోసం ఖర్చు చేశా. ప్రజల నుంచి విరాళాలు కోరినా పెద్దగా రావట్లేదు. నా దగ్గర మొత్తం మిగట్లేదు. ప్రచారం చేయలేని పరిస్థితిలో ఉన్నాను అంటూ లేఖలో పేర్కొంది. ఇక 6వ విడతలో భాగంగా పూరి లోక్సభ స్థానానికి మే 25న పోలింగ్ జరగనుండగా నామినేషన్ల సమర్పణకు మే 6 ఆఖరు కాగా, సుచరిత ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు చేయకపోవడం విశేషం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అభ్యర్థి అండి